నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోదువల గ్రామంలో శివాలయ నిర్మాణానికి శంకుస్థాపన శాస్త్రోక్తంగా జరిగింది. కామధేను భారతీయ గోశాల ఆవరణలో గల ఓంకార క్షేత్రంలో శివాలయ నిర్మాణం సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గోశాల వ్యవస్థాపకులు త్రిలోచన్ ఆధ్వర్యంలో శివయోగ సిద్ధ దత్త అవధూత నందనాథ స్వామివారి చేతుల మీదుగా శివాలయం నిర్మాణానికి శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రాల నడుమ జరిగిన శంకుస్థాపన కార్యక్రమం ఈ ప్రాంతంలో భక్తి భావాన్ని మరింత పెంపొందించింది. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ, శివాలయం నిర్మాణం అనేది కేవలం గుడి కట్టడం మాత్రమే కాదు, అది ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్ర బిందువుగా మారాలి. గ్రామ ప్రజల్లో ధర్మం, నీతి, సేవాభావం పెంపొందించే స్థలం ఈ ఆలయంగా నిలవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తితో, సహకారంతో ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు. ఆలయానికి తప్పనిసరిగా వెళ్ళాలి, ఆలయంలో మమేకం అవ్వాలి. అవ్వడానికే మన ఇల్లు విడిచిపెట్టి ఆలయానికి వెళ్తాం కాబట్టి ఆలయంలో తన్మయంతో వచ్చి భార్య పిల్లల్ని మన పదవుల్ని మర్చిపోయి సైలెంట్ మైండ్ అవుతుంది. అంటే మైండ్ లెస్ గాడ్ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ మ్యాన్ అన్నారు. అంటే భగవంతుడే మనసు, మనసే మనిషి. మనిషిలో ఉన్నటువంటి మనసు తీసే సైలెంట్ అవుతే నువ్వు భగవంతుడు అవుతావు. అదే అద్వైతం. అలాంటి అద్వైత సిద్ధి రావడం సనాతన ధర్మం. నువ్వు ఏమి చేసావు సార్, అద్వైత సిద్ధి వచ్చినప్పుడే అన్ని సాధించగలుగుతావు. థ్యాంక్ యూ. ఆహ్వానించి ఓంకారం గురించి మనం తెలుసుకోవాలి. ఓంకారం అంటే గురుగారు చెప్తూ ఏముంటే వస్తుందా అంటే అన్ని మీరు చెప్పారు. దాంట్లో మీ ప్రాణం ఉంటే వస్తుంది అన్నారు. ఆ ప్రాణాన్ని హంస అని అంటారు. ఆ హంసే గణేశుడు, హంసే హరి, హంసే శివుడు, హంసే గురువు, హంసే దైవము, సమస్తము కూడా ఈ హంసమయం అంటే ప్రాణమయంగానే ఉంటుంది అని శాస్త్రం చెప్తున్నది. అలాగే ఈ వేదంలో ఒక మంత్రం చెప్తారనమాట. ఈ ప్రాణం అంటే ఏమిటి అనే దానికి ఏమిటా మంత్రము? నకర్మణ ప్రజయాధనే నత్యాగే నైకే అమృతత్వమానశు అని చెప్తూ, ఏ మంత్రం అయితే, ఏ స్వరము అయితే, యో వేదాదో స్వర ప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యఃపరస్స మహేశ్వర అని మంత్రం అన్నమాట. దాని అర్థం అంటే ఏమిటి అంటే, ఏ స్వరం అయితే వేదములకు పూర్వము చెప్పబడినదో ఆ స్వరము యొక్క ప్రకృతి యందు, తత్వము యందు ఎవడైతే లీనమై ఉంటాడో వాడే పరమేశ్వర స్వరూపుడు అని మంత్రార్థం. అనేటటువంటి అక్షరము వేదములో మొదలుగా చెప్పబడింది అనమాట. ఈ ఓంకారం అంటే ఏమిటి? ప్రణవము అని అంటారు. దాన్ని అకార, ఉకార, మకార స్వరూపముగా చెప్తారు. దానినే ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తులుగా చెప్తారు. దానినే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా చెప్తారు. ఈ త్రిపుటి మూడుతో కలిసి ఉన్నటువంటిది ఏదైతే ఉందో వాటన్నిటినీ సమష్టి స్వరూపమే ఈ ప్రణవము. అదే త్రిమూర్త్యాత్మకంగా ఉండేటటువంటి ప్రణవము. దీనిని స్థాపించిన వారు ఎవరయ్యా అంటే త్రిలోచనుడు. అంటే మూడు కనులుగా చెప్పబడేటటువంటి త్రిసంఖ్యాత్మకంగా ఉన్నటువంటి వారి పేరులోనే త్రిలోచన, త్రి అనేటటువంటి శబ్దం ఉన్నది. ఆ త్రిలోచనుడు ఒకటిగా ఇక్కడ ఓంకార క్షేత్రంలో భాసిల్లడానికి, మిమ్మల్ని అందరినీ అనుగ్రహించడానికి, శివలింగ రూపకంగా రావడానికి ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. సబ్బవరం మండలం బోధవలస గ్రామంలో ఉన్న ఓంకార క్షేత్రంలో శివాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా మల్లేశ్వరంలోని శారదా శ్రీ విద్యాపీఠాధిపతి అయినటువంటి శివదత్త అవధూత మహాస్వామివారు మన దీనికి విచ్చేయడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఈరోజు ఆ శంకుస్థాపన కార్యక్రమం అయితే దిగ్విజయంగా జరిగింది. నా కోరిక ఏంటంటే శివరాత్రి వచ్చే అంటే 2027 శివరాత్రి వస్తుంది కదా, ఆ శివరాత్రి కల్లా ఈ ఆలయ నిర్మాణాన్ని అయితే పూర్తి చేయాలని నా కోరిక. దీని ఒక టెంపుల్ కాంప్లెక్స్గా మలచాలని చెప్పేసి, అంటే వారంలో 7 రోజులకి సంబంధించి అందరు దేవతల తాలూకా
విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి నా కోరిక. మరి గురువుల ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని అయితే దిగ్విజయంగా జరుపుతున్నాను. ఇప్పటివరకైతే జరుగుతూ వచ్చింది. అలాగే నా కృష్ణమూర్తి గారు, ఈ ఊరు రావడానికి ముఖ్య కారకులు గురువు గారు కృష్ణమూర్తి గారు. ఈయన నాకు ఇక్కడ ఏంటంటే అరెకరా స్థలం ఉంటే అరెకరా ఫ్రీగా ఇచ్చారు. అలాగే పైన కూడా 5 ఎకరాల స్థలం ఉంటే అది కూడా నాకు సగం ధరకి ఆయన ఆఫర్ చేశారనమాట. ఎందుకంటే మీరు రావటం వల్ల మా ఊరికి మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆయన నిజంగా ఈవేళ రేపు అంటే సొంత మనుషుల్లోనే గజం స్థలంకు కూడా కొట్టుకు చచ్చే ఈ రోజుల్లో కూడా నిజంగా ఎకరాల స్థలం కూడా తృణప్రాయంగా ఆయన నిజంగా నాకు ధారాదత్తం చేశారు ఆయన. అంటే ఒక విధంగా చెప్పిన హర ధర అంటే ఎవరు ఇయ్యరు కదా. ఈవేళ ఇంచుమించు ఇక్కడ ₹1,00,00,000 పైన ఎకరా ఉంటే 5 ఎకరాలు నాకు ఇంచుమించు 2.5 కోట్లకి ఆయన నాకు ఆఫర్ చేశారు. సో ఏంటంటే ఆయన సపోర్ట్ లేకపోతే ఈవేళ నేను బోధవలస అనేది వచ్చి ఉండేవాడిని కాదు. ఆ దైవేచ్ఛతో ఈవేళ ఇవ్వరు వచ్చాను. అలాగే ఆ దైవం అనేది దైవం మనుష్య రూపేణ అంటారు కదా. సో ఈవేళ మన కృష్ణమూర్తి గారే నాకు ఒక దైవం రూపంలో నాకు సాయం చేశారు కాబట్టి ఈ ఊరు వచ్చాను. ఆయన నా మీద ఏది నమ్మకం అయితే పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దీన్ని ఒక మహాక్షేత్రంగా నేను తీర్చిదిద్దానని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. కాకుండా 7 రోజుల పాటు సందర్శించే విధంగా కంబైన్డ్ కాంప్లెక్స్ ఆలయం కడతా ఉంటున్నారు కదా. సుమారు దీనికి ఎంత ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్? దీనికైతే సుమారుగా 2 కోట్ల బడ్జెట్ అని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి దీనికి అంటే నేను ఒక్కడినైతే ఈ కార్యక్రమం చేయలేను. ఎందుకంటే ఇంటికొప్పు వీషోడుకోదు అని అంటారు. కాబట్టి ఏ కృతమైనా సరే 10 మంది చేస్తే ఆ పని అనేది సులభం అవుతుంది. కాబట్టి అందరూ కూడా దాతలు కూడా ముందుకొచ్చి మన శివాలయ నిర్మాణంలో పాలు పంచుకుంటారని చెప్పేసి ఆ భగవత్ ఆశీస్సులు వాళ్ళు కూడా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.